సదస్సును నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి డాక్టర్ వైఎస్ రంగనాయకులు గారు లీవ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సాంకేతిక సలహాదారుడు. సో రంగనాయకులు గారి గురించి 2 విషయాలు చెప్తాను. సో డాక్టర్ వైఎస్ రంగనాయకులు గారు ఈ ఆయిల్ పామ్ సాగుపై దేశ విదేశాల్లో పర్యటన చేస్తూ అనుభవం ఉండి, అదేవిధంగా ఆయిల్ పామ్ సాగుపై ఏదైతే ఆయిల్ పామ్ సాగు శాశ్వత జీవితకాలం 35 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ శాశ్వత జీవితకాలంకు సమానంగా అనుభవం కలిగినటువంటి మన డాక్టర్ వైఎస్ రంగనాయకులు సార్ గారిని సభాపూర్వకంగా వేదిక గురించి మన గురించి మన రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు వచ్చిన రంగనాయక సార్ గారికి, అలాగే కోరమండల్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. అట్లాగే రైతులకి ముఖ్యంగా మేము గత 2 సీజన్లుగా ఆయిల్ పామ్ గురించి రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దాదాపుగా మండలం దగ్గర ఇప్పుడు 66 ఎకరాల వరకు ఆయిల్ పామ్ వేసుకున్నారు. కానీ చాలామంది రైతులకు ఇంకా తెలియట్లేదు ఆయిల్ పామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఈ వరి పంటతో పోలిస్తే మిగతా పంటలతో ఆయిల్ పామ్ వేసుకుంటూ వచ్చే అడ్వాంటేజ్ తెలియట్లేదు కాబట్టి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టేసి వాళ్ళకి క్రియేట్ చేద్దామని చెప్తున్నాము. అలాగే రైతులు ఇంట్రెస్ట్ రైతులను కూడా తీసుకెళ్ళి ఒకసారి అశ్వమేధ కూడా చూపించుకోవడం జరిగింది. అది చూసి ఇన్స్పైర్ రైతులు కొంతమంది పెట్టారు. ప్లస్ ఇంకా మిగతా రైతులు ముందుకు రావాలని చెప్పేసి ఆల్రెడీ మన మండలం లోపల 150 ఎకరాల జామ తోట ఉంది, 80 ఎకరాల వరకు మామిడి తోటలో ఉన్నాయి. ఫర్దర్ ఇంకా పెద్ద రైతులు ఎవరి నుండి ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ పామ్ రైతులు ముందుకు వస్తే వాళ్ళకి మేము సహాయంగా చేస్తాము. అట్లాగే టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆయిల్ పామ్ కల్టివేషన్కి ప్రోత్సాహం అందజేస్తామని తెలియజేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందిగా మరియు మండల ఏవో లక్ష్మీ ప్రవీణ్ సార్ గారికి, మన జిల్లా ఆయిల్ పామ్ మేనేజర్ కృష్ణ సార్ గారికి, మరియు కురమండల్ సిబ్బందికి, మన మండల ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నేను హార్టికల్చర్ ఆఫీసర్గా మన మండలంలో ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రంగనాయకులు సార్ గారు మీకు నిజంగా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే చాలా క్లియర్గా స్టార్టింగ్ నుంచి మనము దిగుబడి పొందినంత వరకు క్లియర్గా ప్రతి స్టెప్పు అంటే ఏ విధంగా చేస్తే మనం మంచి నాణ్యత గల దిగుబడి పొందవచ్చు చాలా చక్కగా వివరించారు. అలాగే మనకు రైతులు కూడా చాలా ఉత్సాహంతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మనకి మీకు ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఏంటంటే ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేసిన తర్వాత మళ్ళీ నాకు 4 సంవత్సరాలకు తోట కాపు వస్తుంది అంటున్నారు కదా సార్. అప్పటి వరకు నాకేం ఆదాయం లేదని అంటున్నారు. దానికి గాను మనం ఒక ఎకరానికి వచ్చేసి 4,200 రూపాయలు ఆయిల్ పామ్ తోట వేసినందుకు సబ్సిడీ అందజేస్తున్నాము. అలా 4 సంవత్సరాలు ఆ తోట వేసినందుకు రైతు బంధు తోటి సంబంధం లేకుండా రైతు బంధు సపరేట్ అది వస్తుంటుంది. దాంతోపాటు ఈ ఆయిల్ పామ్ సాగు చేసినందుకు మెయింటెనెన్స్ రూపాయలు రైతుకు అందజేస్తున్నాము. ఏంటంటే ఈ పంట మన జిల్లాలో సాగు చేయడానికి అనువైన వాతావరణం ఉంది, మనకు వాటర్ కూడా చాలా తక్కువ వాడుకుంటారు. అలాగే దీనిలో డ్రిప్ పెట్టుకుంటే దానిలో మీరు ఎరువులు వేసుకునే పని కూడా నీటి ద్వారా మన డ్రిప్ పైపుల ద్వారా ఇచ్చుకుంటాం కాబట్టి తద్వారా మన ఖర్చు కూడా తగ్గిపోతుంది. అలాగే ఏదన్నా పంటలకి మీరు వ్యవసాయంలో పెట్టుకున్నప్పుడు చీడపీడల బెడద చాలా ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా బోరర్స్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర చీడపీడలు వస్తూ ఉంటాయి. ప్రతి 4 రోజులకి 5 రోజులకి వారం రోజులకి 35 రోజులకి 90 రోజుల్లో ఎన్నో రకాల మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయిల్ పామ్లో అతి తక్కువ చీడపీడల బెడద ఉండేటువంటి పంట ఈ ఆయిల్ పామ్ పంట. ఇది చాలా మొండి జాతి పంట, మొద్దు జాతి పంట. కానీ మనం ముద్దుగా పెంచుకుంటున్నాం కాబట్టి అంత మనకి ముద్దుగా మనకి ఆదాయం ఇచ్చేటువంటి ఆయిల్ పంట ఒక్కదానికే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రతి నెల మొట్టమొదటి వారంలో 1 నుంచి 5 తారీఖుల లోపు మీకు జీవో, తెలంగాణ ప్రభుత్వం జీవో వస్తుంది. ఆ జీవోలో ఉన్న రేటు ప్రకారం మీ కొనుగోలు కేంద్రంలో మీ యొక్క పంటని కొనుగోలు చేసుకుని అదే రేటుకి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమేంటి, ప్రభుత్వం ప్రత్యేకించి రైతుల పర్యవేక్షణలో ఉన్నటువంటి మన ఏంటంటే రైతులు కూడా దీనిలో భాగస్వామ్యం చేసి నేరుగా ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది. పైసల గురించి, పేమెంట్ గురించి చెప్పాను. అలాగే 46 మిలియన్ టన్నులు చేస్తూ ఉంటే మనము ఎక్కడున్నాం చూసారా, ఎక్కడ కనిపించదు. అదే మీరు ఇక్కడ చూడండి, 2022లో పామాయిల్ ఉత్పత్తి చేసే దేశాలను చూస్తే 50% పైన ఒక్క ఇండోనేషియా ఇంత రేట్లు పెరుగుతున్నాయంటే
వాళ్ళు ఏం చేశారంటే మనలాంటి ఉన్నటువంటి పెంకు తక్కువ ఉన్నటువంటి రకం తయారవుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!